ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ 2003 ఆ టైం నుంచి చెప్తాను. అయితే ఈ లాస్ట్ 21-22 years లో one thing I could see in him is enormous growth in the knowledge of the word of God, కానీ ఇతర గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి ఆ ఎనార్మస్ గ్రోత్ అది ఫినామినల్ అని చెప్పాలి. అంటే సాధారణమైన పద్ధతిలో ఆ ఎదుగుదల నేను చూడాలి. ఐ వాజ్ సమ్ టైమ్స్ తను ఇచ్చేటువంటి జవాబులు, తను ఇచ్చేటువంటి కంటెంట్ స్పెల్ బౌండ్ అయిపోయాడు. హౌ కుడ్ హీ సే దిస్ అంటే అంటే ఈ మాట చెప్తున్నాను వేరుగా అనుకోదు. మన ముందు ఎదిగినోడు, దట్స్ హౌ ఐ లుక్ అట్ హిమ్. మన ముందు ఎదిగినవాడు అండ్ he has gone beyond, చాలా ఎత్తి ఎదిగాడని. I felt so happy, so proud. For the last maybe 1 year or so, he was speaking about his death. ఆయన కొంతమందితో నువ్వు ఇది కొనసాగించాలి అని చెప్పడం నేను నా చెవులారా విన్నాను. అంటే మీరు చెప్తా ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనకి మరణం అంటే భయం లేదు. దట్స్ నెంబర్ 1 థింగ్. నెంబర్ 2, మరణం కోసం ఆయన సిద్ధపడ్డాడు. ప్రిపేర్డ్. స్టెఫెన్ యొక్క చావు గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఎంత స్పష్టంగా రాశాడంటే ఆయన చనిపోతున్నప్పుడు రాళ్ళు మీదేసి విసురుతా ఉన్నప్పుడు he was able to have the vision of Jesus Christ. ఆ మూమెంట్ లో తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరు క్షమించాను. మేబీ అలాంటి డెత్ కూడా ఆయన వెళ్ళాడేమో అని నాకు అనిపిస్తుంది. జస్ట్ థింకింగ్ లైక్